మురళి గారు తను విద్యా కమిషన్ చైర్మన్ కాకముందు ఒకలాగా మాట్లాడిండ్రు, ఎలక్షన్ల ముందు ఒకలాగా మాట్లాడిండ్రు. ఎలక్షన్ల ముందు ఆయన ఇక్కడ ఈ స్కూల్ ఆ ప్రాబ్లం ఉంది, ఆ స్కూల్ ఏ ప్రాబ్లం ఉంది. ఎలక్షన్ల తర్వాత చనిపోయిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 50 మంది విద్యార్థులు సరిపోతే ఒక్కరోజు కూడా ఒక్క తండ్రి దగ్గరికి ఆ విద్యార్థి కుటుంబం దగ్గర కానీ ఆ స్కూల్ దగ్గర కానీ పోయి మరి మురళి గారు చూడలేదు. మరి వారు విద్యా కమిషన్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ఎజెండా ఏంటి? రేవంత్ రెడ్డిని కాపాడడం మాత్రమే వాళ్ళ ఎజెండానా, లేకపోతే ఈరోజు మతి స్థిమితం లేకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న కుట్రపూరితంగా ఈ గురుకులాలను ఈ విద్యాలయాలను శిథిలం చేస్తున్న రేవంత్ రెడ్డిని కాపాడడమే విద్యా కమిషన్ యొక్క ప్రధానమైన ఎజెండానా? ఈరోజు ఆకునూరు మురళి గారే చెప్పాలి, వారినే అడగాలి మీరు ప్రశ్న. ఎందుకు ఇన్ని రోజులు మౌనంగా ఉన్నారు? మొన్నటి వరకు ప్రశ్నించే గొంతుక అన్నారు, మరి ఈరోజు ఎక్కడ పోయింది? ఎందుకు మీ గొంతుక మూగపోయింది? ఎందుకు ఈరోజు చాలా ప్రతిభా పాఠశాలను క్లోజ్ చేస్తున్నారు? దాదాపు సబ్జెక్ట్ అసోసియేట్స్కు 6 నెలల నుంచి జీతాలు రావడం లేదు. మరి విద్యా కమిషన్ ఏం చేస్తుంది? విద్యా కమిషన్ చాలా చోట్ల 40% అడ్మిషన్లు లేవు, అంటే 40% ఖాళీగా ఉన్నాయి. ఏం చేస్తుంది విద్యా కమిషన్? మెనూ ఛార్జెస్ లేవు, కాస్మెటిక్ ఛార్జెస్ లేవు. మరి ఏం చేస్తుంది విద్యా కమిషన్? ఎందుకు మూగపోయింది? వారిని అడగాలి మీరు. రేవంత్ రెడ్డి ప్రొటెక్షన్ ఫోర్స్గా మారినరా మరి విద్యా కమిషన్? ఎవరి కోసం మీ విద్యా కమిషన్? విద్యాశాఖ మంత్రి, ఈ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేనప్పుడు విద్యా కమిషన్ ఏం చేస్తుందండి? ఏం చేస్తాడని ఆకునూరు మురళి గారు? ఎక్కడ పోయిన ఆకునూరు మురళి? పిల్లలు పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఒకటే జిల్లాలో 3 సార్లు విషాహారం అయితే మరి ఎక్కడ పోయింది విద్యా కమిషన్? ఏం చేయగలరు వాళ్ళు? సో ఇవన్నీ కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే. వీటి వల్ల తెలంగాణకు ఏమీ ఒరగదు. మూలాల్లోకి వెళ్ళాలి. ఆ పిల్లలు నా బిడ్డలు అనుకొని మినిస్టర్లు పనిచేయాలి, అధికారులు పనిచేయాలి, ప్రిన్సిపల్లు కూడా పనిచేయాలి. అప్పుడే ఈ ప్రభుత్వ పాఠశాలలు కానీ మిగతా పాఠశాలలు కానీ బాగుపడతాయని మేము అనుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మళ్ళీ చెప్తున్నాను బ్రదర్, నేను 9 సంవత్సరాలు పనిచేసిన నా రికార్డులన్నీ కూడా సంక్షేమ భవన్లో చాలా భద్రంగా ఉన్నాయి. నేను ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా, దయచేసి మతి స్థిమితం లేని మంత్రులను భజంత్రులను ముందర పంపించకండి. మీరే రాండి. మీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉన్నది, మీ దగ్గర సిఐడి ఉన్నది, మీ దగ్గర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉన్నది, మీ దగ్గర మరి పోలీసు వ్యవస్థ ఉన్నది, మీ దగ్గర ఏసీబీ కూడా మీకే డైరెక్ట్ రిపోర్ట్ చేస్తుంది. మీరు ఆ రికార్డులన్నీ తెప్పించుకొని నేను అవినీతి చేసినట్టుగా ఉంటే ఇప్పటికి కూడా నా మీద కేసు పెట్టి జైలుకు పంపించండి. నేను తప్పకుండా పోతాను కదా. మీరు జైలుకు పంపించండి, నా మీద కేసు పెట్టి మీరు జైలుకు పంపించండి, ఉరికమ్మ ఎక్కించండి. మీరు నా హయాంలో ఏం జరిగింది, నా హయాంలో ఒకప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నాయి, కేసీఆర్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో నేను ఏ లెవెల్కి ఈ పాఠశాలలను తీసుకొని పోయినా ఈరోజు ఏ అధోపాతాలానికి దిగజారినాయి అనేది మీకు రికార్డులు చూస్తే తెలుస్తాయి కదా. ముఖ్యమంత్రి గారు వీళ్ళను పెట్టడం కాదు, మీరే వచ్చి కూర్చోండి ఒకరోజు. ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు? ఇన్స్టెడ్ ఆయన ఇంట్లో కూర్చొని బంగ్లాలో కూర్చొని ఈ పిల్లలందరినీ కూడా వాళ్ళ ప్రిన్సిపల్ అందరూ కూడా మంచిగా సార్ ముందర ఈ విధంగా మాట్లాడాలి, ఈ విధంగా మాట్లాడని చెప్తే పిల్లలు అక్కడ పోయి ముఖ్యమంత్రి గారు ఇంట్లో కూర్చొని వాళ్ళే వేస్తున్నారు. ఇదేనా ముఖ్యమంత్రి గారు చేయాల్సిన పని? విద్యాశాఖ మంత్రి చేయాల్సిన పని ఇదేనా? ఆయన స్కూళ్ళలోకి పోవాలి కదా, ఆయన పోయి టాయిలెట్లు చూడాలి, ఆయన పోయి డైనింగ్ హాల్లో కూర్చోవాలి, ఆయన పోయి డార్మిటరీలో కూర్చోవాలి, ఆయన పోయి పిల్లలతోని మరి స్కూళ్ళల్లో పోయి గేమ్ ఆడాలి. అప్పుడు కానీ అర్థం కాదు వీళ్ళకి బూట్లు లేకపోతే ఎట్లుంటుంది. వాళ్ళ పిల్లలకేమో బూట్లు ఉండి మంచిగా ఓకరిడ్జో లేకపోతే రకరకాల కార్పొరేట్ స్కూల్లో వాళ్ళు చదువుతారు. ఈ పిల్లలకేమో పేద పిల్లలకు, ఆటో డ్రైవర్ల పిల్లలకు, రైతు కూలీల పిల్లలకు, ఇళ్లలో పనిచేసే మహిళల పిల్లలకు వాళ్ళు ఎందుకు బూట్లు ఉండకూడదండి? వాళ్ళకెందుకు స్పోర్ట్స్ డ్రెస్ ఉండకూడదు? వాళ్ళ స్పోర్ట్స్ అకాడమీస్ ఎందుకు క్లోజ్ చేస్తారు? అక్కడ సెక్రటరీ గారు రాత్రి క్లోజ్ చేసిండు. నేను జగదీష్ రెడ్డి గారు, కుప్పలేశ్వర్ గారు, సుమన్ గారు, గోల బాలు మేమందరం పోయి కొట్లాడితే అప్పుడు మళ్ళీ ఆ 2000 మందిని మళ్ళీ ఆపిండ్రు. ఇలా పిల్లలకు కంప్యూటర్ విద్య నేర్పడం కోసం, కోడింగ్ నేర్పడం కోసం ఈ తెలంగాణ బిడ్డలు మార్క్ జుకర్బర్గ్, బిల్ గేట్స్, ఒక పావెల్ డురోవ్ లేకపోతే ఇంకెంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు కావాలని చెప్పేసి మొయినాబాద్లో కోడింగ్ అకాడమీ పెడితే ఇవాళ దాన్ని కుట్రపూరితంగా బంద్ చేస్తున్నారు. ఇదే అవినీతి అయితే మీరు ఎంక్వైరీ చేయండి కదా, పంపించండి. మా మీద కేసులు పెట్టి జైలుకి పంపించండి. ఇప్పుడు పంపిస్తాం అంటున్నారుగా, రోజు కేటీఆర్ను పంపిస్తాం, రోజు హరీష్ రావును పంపిస్తాం, ఈరోజు ప్రవీణ్ కుమార్ కూడా ఆ లిస్టులో కలిపినారు. పంపించండి జైలుకు, ఎవరొద్దన్నారు మీకు? అదే మీ టార్గెట్ అయితే మీరు పంపించండి. పాలనంతా గాలికి వదిలేసి ఇక దీని పిచ్చి ఉంటుంది తిరగండి రోజు.
పిల్లలు ఏమైనా మంచిదే, వీళ్ళు మాత్రం ఇబ్బంది పడాలి, అందుకొరకే కొండా సురేఖను లేకపోతే సీతక్క గారిని ఇంకొకరిని పెట్టి ఈ విధంగా అవాకులు చివాకులు పెంచమని చెప్తున్నారు.